హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మన ఛానల్లోని మన వీడియోలో వచ్చేసి ఎగ్ నూడిల్స్, స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఓకేనండి, మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోని వాటర్ వేసుకోవాలండి. మనం నూడిల్స్ ఉడికించుకోవటానికి వాటర్ వేసుకోవాలన్నట్టు, వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోని కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు వాటర్ని మరిగించుకోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, దీంట్లోని ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఈ ఆయిల్ సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది నూడిల్స్, అలాగే మంచిగా విడివిడిగా వస్తుంది అన్నమాట. అతుక్కోకుండా ఆయిల్ వేయటం వల్ల విడివిడిగా వస్తుంది. ఉడికినప్పుడు నూడిల్స్ ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి, చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నూడిల్స్ వేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు దీన్ని వాటర్లోని మునిగేలాగా గంటతో ప్రెస్ చేసి మంచిగా ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించుకోవద్దు. మనము తీసుకొని చూడాలి హ్యాండ్తోని, ఇలా నొక్కి చూస్తే విరిగిపోవాలన్నమాట. ఓకేనా, అతుక్కోకుండా అలా విరిగిపోవాలి. పలుగ్గా ఉన్నట్టు కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకండి, ఎందుకంటే మరీ మెత్తగా ఉడికించుకుంటే ఏమవుతుందంటే బాగోదన్నమాట టేస్టు. ఓకేనండి, కొంచెం పలుకు ఉండేటట్టు చూసి ఉడకపెట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఓకేనండి, తీసుకొని దాంట్లోకి కొంచెం కూల్ వాటర్ పోయాలండి, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. కూల్ వాటర్ పోయటం వల్ల నూడిల్స్ మీద కూల్ వాటర్ పోసేసి జల్లించుకొని దాన్ని ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోండి. ఓకేనండి, ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక 2 ఎగ్స్ మనం బీట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఎగ్స్ మనం బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ కలుపుకొని వేసుకొని ఆయిల్లోని ఇలా, చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం గరిటెతో కలుపుకుంటూ చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. ఓకేనండి, మరీ చిన్న పీసెస్ లాగా చేయొద్దు, కొంచెం కనపడేటట్టు చేసుకోండి. ఓకేనా అండి, చూసారు కదా, ఇలా పీసెస్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోని మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక గుప్పెడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనము ఒక చిన్న క్యాబేజీ కూడా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా ఒకసారి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా టోస్ట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఓకేనా, అప్పుడే రెస్టారెంట్ స్టైల్, స్ట్రీట్ స్టైల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుతుంది, కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం సాసెస్ అన్నీ వేసుకోవాలండి. టమాటో సాసు 1 స్పూన్ వేసుకోవాలి. ఏ సాస్ అయినా కానీ 1 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ సోయా సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ 4 సాసెస్ అన్నీ 1 స్పూన్ వేసుకోండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఏదైనా ఒకటే ఉంటే ఒకటి వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. నా దగ్గర 2 ఉన్నాయి, నేను 2 వేసుకున్నాను. సాసెస్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక ఉడికించుకొని ఆరబెట్టుకున్నాం కదండి నూడిల్స్, దాన్ని తీసుకొచ్చి ఆ నూడిల్స్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా వేసుకొని ఆ నూడిల్స్ మొత్తం దాంట్లోని కలిపేసుకోవాలన్నమాట. ఆ ఎగ్, వెజిటేబుల్స్ అవన్నీ కలిసేటట్టు నూడిల్స్ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి.
ఓకేనండి. మధ్య మధ్యలో గరిటెతోని నొక్కుతూ ఉండాలి. నూడిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మధ్య మధ్యలోకి కట్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 స్పూన్ కారం వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం సాసెస్ వేసుకున్నాం కదా, సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మళ్ళీ కష్టం అవుతుంది, సాల్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇదంతా నూడిల్స్కి పట్టే విధంగా మసాలా అంతా అన్నీ బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఇట్లా 2 స్పూన్స్తోని 2 గరిటెలు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. అప్పుడు బాగుంటుంది, అంతా కలుస్తుంది కిందకి మీదకి పై అంతా నూడిల్స్కి అంతా మసాలా సాసెస్ అంతా పట్టేస్తుంది ఇలా కలుపుకుంటే. ఓకేనండి, ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఒక 5 మినిట్స్ ఇలాగే మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు చేసుకోవద్దు. ఇలా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది స్ట్రీట్ స్టైల్లో లాగా. ఇలా ఒక 5 మినిట్స్ వరకు టోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోండి. ఓకేనండి, చూసారు కదా, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తోని తింటే సూపర్ ఉంటుందండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూడటానికి, అస్సలు నోరు ఊరిపోతుంది కదా నూడిల్స్ చూస్తుంటే. ఎగ్ నూడిల్స్ సూపర్ టేస్టీగా వచ్చిందండి. మరి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లోని. ఓకేనా, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ బాయ్.